మొదలైనవి ముఖ్యమైన డ్రగ్స్ ఇవన్నీ మనం వాడుతున్నాం. కానీ దీనివల్ల ఏమవుతుందో ఏం తెలుసో తెలియకను వాడుతున్నారు మన తల్లిదండ్రులు. కానీ మనం విద్యార్థులమై ఉండి చెప్పడం మన బాధ్యత. మనం విద్యార్థి దశలోనే ఏదైనా నేర్చుకొని, అంటే ఇక్కడ సామెత ఉంటుంది, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని అంటారు. ఈ సామెత అంటే చిన్న వయసులోనే ఏదైనా నేర్చుకొని మన తల్లిదండ్రులకు చెప్పాలి. అసలైతే తల్లిదండ్రులే మనకు విద్యార్థి కాబట్టి మనకు చెప్పాలి. కానీ తల్లిదండ్రులకి మనం చెప్పాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. అయితే డ్రగ్స్ వల్ల దుష్పరిణామాలు, అంటే డ్రగ్స్ మనం తీసుకుంటాం కదా, అయితే దుష్పరిణామాలు ఏమొస్తాయంటే సామాజికంగా ఆర్థికంగా చాలా నష్టపోతాం మనం. మళ్ళీ కుటుంబ సమస్యలు ఎదుర్కోవడానికి మనం చాలా అంటే మానసికంగా చాలా బాధపడతాం. మనకి ఏం చేయాలో అర్థం కాదు. మానసికంగా మరియు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు అందిస్తుంది. కానీ మనం కూడా దాన్ని వినియోగిస్తేనే కదా డ్రగ్స్ నుంచి బయటపడతాం. అయితే ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటంటే ఆరోగ్య పాఠశాలల్లో డ్రగ్స్ గురించి చెప్తున్నారు. డ్రగ్స్ గురించే కాకుండా వారంలో ఎన్ని రోజులు ఉంటాయో 7 రోజులు 7 రకాల టాపిక్స్ గురించి చెప్తున్నారు. అందులోనే డ్రగ్స్ గురించి కూడా చెప్తున్నారు. డ్రగ్స్ అనేది 26th జూన్ రోజున డ్రగ్స్ డే అని జరుపుకుంటారు. ఆ రోజు మాకైతే చాలా బాగా జరుగుతుంది స్కూల్లో. డ్రగ్స్ అనేవి చాలా హానికరమైనవి, ప్రాణాంతకరం. చేస్తూ లేదా రవాణాలో సహాయం చేస్తూ నేరాలకు పాల్పడుతూ వీరంతా కోట్లు సంపాదించుకుంటున్నారు. అయితే మనమంతా నేటి యువత తెలుసుకొని దీనిపై మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. డ్రగ్స్ అనేవి చాలా హానికరమైనవి మరియు మనకు ప్రాణాంతకరమైనవి. ఈ డ్రగ్స్ని వాడకుండా ఉందాం, మన దేశ అభివృద్ధికై తోడ్పడదాం. ధన్యవాదాలు.